రామాయణం కిష్కింధకాండలో 21 సర్గ. ఇక్కడ హనుమంతుడు తారను ఓదార్ష్ట గురించి చెప్పబడింది. తతో నిపతీతాం తారాంచ్యుతాం తారామివాంభరాత్ శనేరశ్వాసయామాస హనుమాన్ హరియూతపః. అక్కడ ప్రాణాలను విడిచిపెట్టడానికి ఎలా అయితే బాలియే మరణించిన తర్వాత ఇంకా తనకి ఎవరున్నారు దిక్కు అన్న భావనలో ఆ భర్త సమీపంలోనే కూర్చుని తను ప్రాణాలంటే ఆహారం అంతా వదిలేసి నిరాహార దీక్షకి పూనుకుని కూర్చుండిపోయింది తార. పైగా ఆవిడ విలపిస్తూ 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 ఆ భూమి మీద పడిపోయింది. అంటే ఎన్ని రకాలుగా చెప్పి చూసినా సరే ఇది సమయం కాదు, ఆచితూచి నిర్ణయం తీసుకోమని ఎన్ని రకాలుగా వారించినా సరే మాట పెడిచెవిన పెట్టి ఇప్పుడు ఈ స్థితికి తాను గురైనందుకు ఎంతో అలాగా విలపిస్తూ ఉన్నది. అలాంటి తారను చూసి ఎలా అయితే ఆకాశం నుంచి నేలకి రాలి పడిపోయినట్టుగా భూమి మీద పడిపోయి ఉన్న వాలి యొక్క భార్య అంటే రాజు భార్య ఆ తారను చూస్తూ ఇక్కడ సుగ్రీవుడు కూడా మరణానికి కారణం తానైనప్పటికీ కూడా తన వాళ్ళు అలా విలపిస్తూ ఉంటే తనకు కూడా ఆ బాధ వచ్చేసింది. అప్పుడు వానరుల్లో శ్రేష్ఠుడైన హనుమంతుడు మృదువుగా తారను ఓదార్చడానికి తన దగ్గరగా వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. గుణదోషకృతం జంతు స్వకర్మ ఫలహీతుకం అవ్యగ్రస్తదమాప్నోతి సర్వం ప్రీత్యా శుభాశుభం. దేవి, ఏ ప్రాణి అయినా సరే తెలిసి గాని తెలియక గాని చేసిన శుభ అశుభ కర్మల యొక్క ఫలము అంటే ఇక్కడ మంచి కానీ చెడు కానీ ఏదో ఒక రూపంలో కర్మలు మనం చేస్తూనే ఉంటాం. చేసిన దానికి ప్రతిదానికి కూడా మనకి ప్రతిఫలం ఉంటుంది. అవే మనకి సుఖాల రూపంలో దుఃఖాల రూపంలో ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇవి జీవించి ఉండగా ఈ లోకమందు కానీ లేదా మరణానంతరం పరలోకమందు కానీ అనుభవించి తీరవలసిందే. అందుకే కర్మను ద్వారానే తొలగించుకోగలము, సరి చేసుకోగలము. దాన్ని మనము ఏదో ఒకటి చేసి తొలగించుకోవటమో పెంచుకోవటమో చేస్తూ ఉంటాము. పైగా మనకి జీవితంలో జరిగేది ప్రతిదీ కూడా మనం చేసుకున్న వాటికి తగినట్టుగానే నేను మంచి చేసినప్పుడు నాకు చెడు రాదు, నేను చెడు చేసినప్పుడు నాకు మంచి రాదు. అందుకే ఈ కర్మల కారణంగానే అంటే ఇప్పుడు వాలీకి కలిగిన ఈ గతికి కారణం తను చేసుకున్న కర్మలు. అందుకే వాలి మరణానికి సుగ్రీవుడు నిమిత్త మాత్రుడే, అతని కర్మలే అతనికి ఈ స్థితికి తీసుకొచ్చాయి. అందుకుని మళ్ళీ సుగ్రీవుడి మీద ద్వేషం పెంచుకోక్కర్లేదు, అతను నిమిత్త మాత్రుడు. ఇక్కడ నిమిత్త మాత్రుడు అని చెప్పేది ఎందుకు అంటే ఇప్పుడు మనం కొన్ని చేస్తూ ఉంటాం, దాన్ని చెయ్యటం కారణంగా ఇప్పుడు నాకు కత్తి ఎవరో ఇచ్చారు, అది నేను కూరగాయలు తరుక్కోవచ్చు, దాన్ని పట్టుకోవటం ఎలాగా ఏం చేసుకోవాలి, ఎటు పక్కగా పెట్టుకోవాలి, దేన్ని కొయ్యాలి అన్నది చూసుకోవాలి. ఇది ఏది చూసుకోకుండా నాకు కత్తి ఇచ్చారు కదా అని చెప్పి నేను అడ్డదిడ్డంగా దాన్ని పట్టేసుకుని ఏదో ఒకటి చేద్దాం అనుకుని నా చేతులే నేను కోసేసుకుని ఉన్నప్పుడు నీ వల్ల ఇది జరిగింది, ఇది నువ్వు ఇచ్చావు కాబట్టి అని నేను ఎలా అనగలను? తను ఇచ్చారు అంతవరకే. ఇచ్చింది ఎవరైనా కావచ్చు, నా స్నేహితులు అవ్వచ్చు, నా శత్రువులు అవ్వచ్చు, వాళ్ళు ఎవరన్నా అవ్వచ్చు. వాళ్ళు ఇవ్వటం వరకే ఇచ్చారు, కానీ దాన్ని మళ్ళీ వినియోగించింది నేను. ఇది ఒక ఉదాహరణ మట్టుకే. వాళ్ళు నిమిత్త మాత్రులు అవుతారు. మూల కారణం ఏంటంటే మన కర్మలు, మన ఆలోచన విధానము, మన వాసనలు, మన పూర్వజన్మలో చేసుకున్నవి ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి. అందుకని ఇక్కడ వీళ్ళందరూ నిమిత్త మాత్రులే, ప్రతిదానికి మూలము మన కర్మ. అందుకని ఇక్కడ ఈ స్థితి కలగటానికి కారణము తను చేసుకున్న కర్మలే కానీ ఇంకొకటి కాదు అని చెప్తున్నాడు. శోచ్యసీకం శోచ్యం దీనం దీనానుకంపసి కస్య కోవాను శోచ్యస్తి దేహే అస్మిన్ బుధుభూదోపమే. అంటే నువ్వే ఆలోచించు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా మనకి ఎంత ఆలోచించే శక్తి ఉన్నప్పటికి కూడా, మనకి చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా, మామూలుగా ఉన్నప్పుడు అవన్నీ పనిచేస్తాయి. ఒక బాధకి లోబడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్థితిని మనం కోల్పోతాము. అందుకే ఇక్కడ అన్నీ తెలిసిన నువ్వు కూడా ఎందుకు తల్లి ఇలాగా ఇంత బాధకి గురవుతున్నావు? నీకు తెలుసు అంటే ఎటువంటివి చేసావు, ఎన్నిసార్లు చెప్పి చూసింది, అయినా వినకుండా కూడా కొన్ని కార్యాలు చేసి ఉన్నాడు వాలి, తనకి బాగా తెలుసు. అందుకని ఇలాంటి స్థితిలో నువ్వెందుకున్నావు? పైగా నువ్వు ఎవరి కోసం శోకిస్తున్నావు? ప్రస్తుతం ఇంత దీన స్థితికి ఎందుకు నువ్వు లోబడిపోతున్నావు? ఎవరి కోసం నువ్వు జాలి పడతావు? ఈ శరీరం కోసం జాలి పడుతున్నావా? ఈ శరీరము నీటి బుడగలాగా అస్థిరమైనది, స్థిరమైనది కాదు, ఇది శాశ్వతమైనది కాదు.
కనుక ఈ దేహమందున్న జీవుడు మరి ఏ జీవిని కొరకు కూడా శోకింపవలసిన పని లేదు. అలా అని ఎవరన్నా మరణించారు, ఏదో జరిగిందంటే వెళ్ళక్కడ నవ్వమని, లేకపోతే ఇంకోటి ఉత్సవంలా చెయ్యమని కాదు. అంటే ప్రతిదానికి ఒక పరిమితి ఉన్నది. ఆ పరిమితిలో ఆ క్షణంలో బాధొచ్చింది, బాధ వ్యక్తం చేయి, తప్పు లేదు. ఆ క్షణంలో ఆనందం వచ్చింది, ఆనందాన్ని వ్యక్తం చేయి. అంతటితో వదిలేయి. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు, అది శాశ్వతం కాదు. పైగా పుట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా మరణించాల్సిందే. ఇది ఉంది అంటే అది ఉంది. పైగా ఈ మధ్యలో ఏదైతే జీవితం ఉందో, నువ్వు చేసే కర్మల కారణంగా మళ్ళీ ఈ మరణం తర్వాత మళ్ళీ జన్మ రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలో అవగాహనతో తెలుసుకుంటూ, ప్రయత్నపూర్వకంగా కొన్ని ఆచరిస్తూ ఉంటేనే మళ్ళీ జన్మ రాహిత్యానికి నువ్వు చేరగలవు. లేకపోతే మళ్ళీ ఈ జనన మరణాలన్నవి కొనసాగుతూనే ఉంటాయి. అందుకే ఈ జీవితం అన్నది అస్థిరమైనది. ఏ క్షణాన మనం వెళ్ళిపోతామో మనకే తెలీదు. అందుకే ఇది నీటి బుడగ. కాసేపు ఇక్కడుంటది, కాసేపు ఇక్కడుంటది, తర్వాత ఉండదు. అందుకని ఏ జీవి ఇంకో జీవి కొరకు శోకించాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళే కదా! నువ్వు గూడా వెళ్ళిపోతావు. వాళ్ళెళ్ళిపోయారని బాధపడటానికి నేనేం శాశ్వతంగా నేను ఉండిపోనిక్కడ. నేను వెళ్ళిపోవాల్సిందే. అంగదస్తు కుమారోऽयं ద్రష్టవ్యో జీవపుత్రయా ఆయత్యాం చ విధేయాని సమర్థాన్యస్య చింతయా. అమ్మా! నువ్వు అంటే వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఉన్న వాళ్ళందరూ కూడా కట్టకట్టుకొని వాళ్ళతో పాటు మనం వెళ్ళిపోలేం కదా! అందరికీ ఒకటిచ్చాడు వ్యవధి. ఆ వ్యవధిలో మళ్ళీ మనం చెయ్యవలసినవన్నీ చేసుకుంటూనే ఉండాలి. ఇవన్నీ సుఖదుఖాల రూపంలో వస్తూ ఉంటాయి. కొంతమంది సన్నిధిగా ఉంటారు, కొంతమంది మళ్ళీ దూరమవుతూనే ఉంటారు. అందుకే అమ్మా, నీ కుమారుడైన అంగదుడింకా చిన్నవాడు, పసివాడు. నువ్వతని ఆలనా పాలనా చూడవలసి ఉన్నావు. ఎందుకంటే ఇంక మిగిలింది నువ్వు. ఇద్దరున్నప్పుడు నేను కాపోతే వాళ్ళు చూసుకుంటారు అని అనొచ్చు. కానీ ఇప్పుడు ఇద్దరిలో ఒక్కళ్ళే మిగిలారు. అందుకు నువ్వు చూసుకోవాల్సిన దానివి నువ్వే. ఇక ముందు అతని బాగోగులే కాదు, అతని భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాలి. అందుకు నువ్విలాగా ఇంతలాగా విచారిస్తూ ఉంటే అలా కుదరదు. అందుకే నువ్వు అన్నీ తెలిసిన దానివి. ఏదీ తెలియని వాళ్ళు ఎలా పడితే అలా ఉంటారు. కానీ అన్నీ తెలిసిన వాళ్ళు కూడా అలానే ఉంటే మళ్ళీ అది అపార్థాలు కాదు గదా! అనర్థాలకి దారి తీస్తూ ఉంటది. అందుకే సమయానికి, సందర్భానికి తగ్గట్టుగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాల్సిన క్షణంలో తీసుకోవాలి. నేనెప్పుడో తీసుకుంటానంటే అక్కడ మళ్ళీ దానికి ఎటువంటి ఉపయోగం లేకుండా అయిపోతూ ఉంటుంది. జానస్య నియాతామేవం భూతానామాగతిం గతిం తస్మాచ్చుభం హి కర్తవ్యం పండితే నేహ లౌకికం. ఏ ప్రాణి ఎప్పుడు పుడతాడో, ఏ ప్రాణి ఎప్పుడు మరణిస్తారో ఎవ్వరికీ తెలీదు. డేట్ ఆఫ్ బర్త్ పుట్టుక వల్ల మనకొస్తుంది. కాకపోతే డేట్ ఆఫ్ డెత్ ఇది అని కొంతమంది 75 ఏళ్ళు బతుకుతాం అని ఏదో చెప్తారు. అంత మాత్రాన పలానా డేట్‌కి, పలానా సమయంలో నువ్వు పోతావంటే మనం పోతామా? దానికి ముందు 10 ఏళ్ల ముందే మనం పోవచ్చు. మళ్ళీ ఎలా అయితే అకాల మృత్యువులు గూడా వస్తుంటాయి. ఎందుకంటే మనమేమంత ధర్మపరంగా ఏం జీవితాన్ని కొనసాగించట్లేదు. మనం ఎంత అధర్మపరంగా ఉంటున్నాము అంటే మనకి తెలియకుండా మనకే హాని చేసుకుంటున్నాం. అంటే అజ్ఞానం అన్నది అంత అంధకారంలో జీవిస్తున్నాము. వేరేవాళ్ళకి చేయటం వేరే ఎత్తు. మనకి మనం గూడా చేసేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మంచి, చెడు, యుక్త, అయుక్త ఇవి మనకి తెలియట్లేదు. అధర్మంగా, ధర్మంగా ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. మన వాసనలు, మనకు చుట్టూ ఉన్నవాళ్ళు, మనలో ఆలోచన పరంపర అన్నీ అలాగే ఉన్నాయి. పుట్టుక ఎవరికీ తెలీదు, మరణం ఎవరికీ తెలీదు. ఆ సత్యం నీకు బాగా తెలుసు. అందుకే ఈ ఏడుపులు మానేసేయి. ఈ బాధని ఇంకా ఇంతటితో ఆపేసేయి. పరలోకంలో సుఖాలతో ఇచ్చే పుణ్యకార్యాలు ఇక్కడ చెయ్యుట యుక్తము. అంటే చెయ్యవలసింది విలాపం. ఏడుస్తూ ఉండటం ద్వారా ఏదీ మారదు. కాకపోతే మారాలి అంటే నువ్వు చెయ్యాల్సిందేంటే మళ్ళీ ఒక పుణ్యప్రదమైన కర్మలు ఆచరించటం ద్వారానే అందుకే అది సరైనది. యస్మిన్ హరిసహస్రాని ప్రాయుతాన్యార్బుదాని చ వర్తయంతి కృతాంశాని సోయం దిష్టాంతమాగతః. తల్లి, లెక్కకు పెట్టలేని వానరులందరూ కూడా మహారాజైన వాలి మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకొల కోట్ల మంది ఉన్నారు. ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఎందుకంటే ఆ రాజు ఇప్పుడు జీవించి లేడు. కానీ వీళ్ళందరూ ఇంకా జీవించి ఉన్నారు కదా! అందుకని ఆ మహాత్ముడు ఇప్పుడు కాలధర్మాన్ని అనుసరించి తను వెళ్ళిపోయాడు. కాకపోతే వీళ్ళకి దిక్కుగా, వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే వాళ్ళకి మళ్ళీ అండగా ఉండాలి కాబట్టి, తన సుకృతాలు, తన ఫలితాలు అనుభవించటానికి తానైతే వెళ్ళిపోయాడు గానీ, వీళ్ళందరూ ఇంకా ఇక్కడే ఉన్నారు కాబట్టి, వీళ్ళ గురించైనా నువ్వు విచారించు తల్లి అని చెప్పాడు. యధయం న్యాయదృష్టార్థः సామధానా క్షమాపరः గతో ధర్మజితాం భూమిం నైనం శోచితుమర్హసి.
అందుకే తల్లి, వీళ్ళ కొరకు నువ్వు విచారించు. ఈ వానరులొక్క ప్రభువు న్యాయాన్ని అనుసరించి తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. అలాగే తన స్వజనులందరినీ కూడా చక్కగా చూసుకుంటూ వాళ్ళ దుఃఖాలన్నీ కూడా తొలగించారు. వాళ్ళకి ఊరటను కూడా ఇచ్చాడు. వారికి సంతృప్తికరంగా ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగేలాగా అన్ని రకాలుగా చూసుకున్నాడు. కాకపోతే ఇప్పుడు తను చేసిన అపరాధాన్ని మళ్ళీ క్షమించి వారిని మళ్ళీ నువ్వే ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేసినా సరే తను ఆదుకుంటూ ఉన్నాడు. అదే ధర్మము, అదే పుణ్యము. అంటే ఇక్కడ సుగ్రీవుడు వీళ్ళిద్దరికీ వైర్యం ఉంది. ఇప్పుడు మనకి నిజంగా శత్రుత్వం ఉన్నా ఎక్కడి దాకా ఉండాలంటే ఆ మనిషి మరణించేంత వరకు. శత్రువుని కూడా క్షమించమని చెప్తారు. కాకపోతే మనం ఎంత క్షమించి ఉన్నా సరే మన మీద దాడి చేస్తూ ఉంటే మళ్ళీ ఏం చేస్తాం, ధర్మానుసారంగా మళ్ళీ దాన్ని ఎదుర్కోవాల్సిన స్థితి కలుగుతూ ఉంటుంది. అయితే ఆ శత్రుత్వం అక్కడితో ఆగిపోవాలి. అంతేగాని వాళ్ళు మరణించాక వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ కుటుంబం మీద ఇంకా తరతరాలుగా ఆ శత్రుత్వాన్ని మనం కొనసాగించే రీతిగా మనము వ్యవహరించకూడదు. అలాగే ఇక్కడ సుగ్రీవుడి మీద కూడా అందుకే చేసిన అపరాధాల్ని క్షమించి వారినందరికీ నువ్వే ఆదుకోవాలి. నువ్వే దిక్కుగా ఉండాలి. అందుకే ఇక్కడ పుణ్యలోకాలకి చేరినాడు ఇప్పుడు. ఎందుకంటే యుద్ధం చేసేటప్పుడు మళ్ళీ ఎలా అయితే నువ్వు ఎటువంటి వాడివైనా సరే యుద్ధం చేస్తూ మరణించిన కారణంగా మళ్ళీ నీకు స్వర్గగతులే కలుగుతాయి. పైగా చచ్చింది ఎవరి చేతిలో? రాముడి చేతిలో. అందుకే నువ్వు ఆ మరణించిన వాళ్ళ కోసం దుఃఖించకు తల్లి. జీవించి ఉన్న వాళ్ళ కోసం నువ్వు చూడు. ఎందుకంటే వాళ్ళకి ఆధారంగా అన్ని రకాలుగా చూసుకోవాల్సిన దానివి నువ్వు కాబట్టి అన్నాడు. సర్వైః హరిషార్దూలాః పుత్రశ్చాయాం తవాంగదః ఇదం హార్యాక్షరాజ్యం చాతత్స్వనాథం అనందితే. ఓ పూజ్యురాల, ఈ వానర ప్రముఖులందరికీ కూడా నీ కుమారుడైన ఈ అంగదుడికి కూడా ఈ వానర బల్లోకాలి రాజ్యానికి అందరికీ కూడా నీవే రక్షకురాలివి. అందుకే దేవి, ఈ అంగద సుగ్రీవులు ఇద్దరికీ కూడా అంటే వాళ్ళు కూడా బాధలో ఉన్నారు. ఇప్పుడు అందరికీ కూడా బాధలోనే ఉన్నప్పుడు ఎవరో ఒక్కళ్ళు కాస్త ధైర్యాన్ని చెప్తే అందరూ అందులోంచి బయటపడతారు. వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు అందరూ ఇంకా ఈ శోకాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే అదెక్కడ తరగని విషాదంలాగా అయిపోతూనే ఉంటుంది. తావిమౌ శోక సంతాపౌ శనేః ప్రేరయా భామిని త్వయా పరిగృహీతోయం అంగదః శాస్తుమేధినిం. అలాగే ఇక్కడ సుగ్రీవుడు ఉన్నాడు, ఇంకా అంగదుడు ఉన్నాడు. అందుకే దేవి, ఈ సుగ్రీవ అంగదులు ఇరువురికి కూడా వాళ్ళు కూడా శోకంలో ఉన్నారు. వారికి ఊరట కలిగించాల్సిన దానివి నువ్వు. అందుకే చెయ్యవలసిన కార్యానికి మళ్ళీ ఉత్సాహపరిస్తే వాళ్ళని ప్రోత్సహించు. నీ పర్యవేక్షణలోనే ఈ అంగదుడు రాజ్యాన్ని పరిపాలించగలడు. సంతతిశ్చ యదా దృష్టా కృత్యం యశ్చాపి సాంప్రతం రాజ్యస్థం క్రియతాం తావత్ ఏషా కాలశ్చ నిశ్చయః. తల్లిదండ్రులకు సద్గతులు ప్రాప్తింపచేయ వాళ్ళు సంతానమే. అందుకే ఆ సంతానం కలిగినందుకు ఫలితంగా వాళ్ళకి మళ్ళీ ధర్మపరమైన జీవితంలో ఉండాలి. అందుకే అన్ని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఏమని? సద్గతి ఎప్పుడు కలుగుతుంది? పిల్లలు ఉన్నారు కదా అని నువ్వు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు కాదు. వాడు మళ్ళీ ధర్మపరంగా జీవితాన్ని గడిపితేనే మనకి సద్గతి. లేకపోతే నేను చేసింది, వాడు చేసింది అన్ని పాపాలకి ఎలా అయితే నువ్వు చేసిన మంచైనా సరే ముందు 7 తరాలకి, వెనక 7 తరాలకి వెళ్తుంది అన్నప్పుడు, తప్పు చేసినా సరే నా తర్వాత తరం వాడు చేసిన నాకు కూడా అదే వస్తుంది కదా! వాళ్ళు చేసిన పుణ్యం నాకొచ్చినప్పుడు, వాళ్ళు చేసిన పాపం కూడా నాకొస్తుంది. అందుకే తల్లిదండ్రులకి సద్గతులు ప్రాప్తింప చెయ్యటానికి సంతానము కలిగినందులకు ఫలితంగా అవి మళ్ళీ శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే శాస్త్రపరంగా ఆచరించాల్సిన వాడు ధర్మపరంగా ఆచరించినప్పుడు అప్పుడు మనకి ఉన్నతమైన స్థితి కలుగుతుంది. అందుకే మహారాజుకి సుగతులు కలగాలంటే అంగదుడు ఆయనకి ఉత్తర క్రియలన్నీ కూడా ఆచరించాలి. దానికి తగిన సమయం, ఎందుకంటే ఇంకా సమయం వృధా చేయకుండా ఆ పనుల మీద ధ్యాస పెట్టమని చెప్పాడు. సంస్కార్యో హరిరాజశ్చ అంగదశ్చాభిషిచ్యతాం సింహాసనగతం పుత్రం పశ్యంతి శాంతిమిష్యసి. ముందు మహారాజైన వాలికి మరణాంతర ఆ సంస్కారాలన్నీ కూడా జరిపించిన తర్వాత అంగదుడికి పట్టాభిషిక్తుని చెయ్యాలి. సింహాసనాన్ని అధిష్ఠించి, ఎందుకంటే ఇక్కడ రాజు లేని ఆ రాజ్యం అంతా కూడా ఎలా అయితే ఆధారం లేనిది అయిపోతుంది. అందుకని మళ్ళీ రాజుని అక్కడ పట్టాభిషిక్తుని చెయ్యాలి. సింహాసనం మీద కూర్చోపెట్టిన తర్వాత నీ మనస్సుకు కొంత ఊరట కలిగి కాస్త శాంతి చేకూరుతుంది అన్నాడు. ఎందుకంటే తినేలాగా వెళ్ళిపోయాడు, కనీసం బిడ్డన్నా ఉన్నాడు.
सा तस्य वचनं श्रुत्वा भ्रातृव्यासनपीडिता अब्रवीदुत्तरं तारा हनुमन्तम् अवस्थितम्. భర్త వియోగానికి ఇంత దుఃఖంలో ఉన్న ఆ తార హనుమంతుడు చెప్పిన మాటలు విని తర్వాత తన దగ్గరలో ఉన్న అతనితో మళ్ళీ ఇట్లా మాట్లాడుతుంది. అంగద ప్రతిరూపానాం పుత్రానమేకతః శతం హతస్యాప్యస్య వీర్యస్య గాత్ర సంశ్లేషణం వనం. ఓ హనుమంత మారుతి, త్రాసులో అంగదుడి వంటి 100 మంది కుమారులు ఒక పక్క, మరణించిన ఆ మహావీరుడైన భార్యగా ఆయన్ను కౌగిలించుకుని సహగమనం చేయటమే నాకు, మరి ఒక పక్క ఉంచితే రెండవదే నాకు, అంటే ఆయనతో పాటు వెళ్ళిపోవటమే నాకు ఇష్టం అనిపిస్తుంది. అటువైపే నా మనస్సు మొక్కు చూపిస్తుంది అని. నచాహం హరిరాజ్యస్య ప్రభవామంగదస్య వా పితృవ్యస్తస్య సుగ్రీవః సర్వకార్యేష్వనంతరః. అంగదుడికి ఇక్కడ నాకు దీంతో వెళ్ళిపోవటమే ఇష్టంగా ఉంది. వానర రాజ్యానికి నాకు ఎటువంటి అధికారము లేదు. అంగదుడిని పట్టాభిషిక్తు చేయటము నా చేతిలో పని కూడా కాదు. అది నా ఒక్క నిర్ణయం మీద కూడా ఆధారపడి లేదు. అతని యొక్క పినతండ్రి అయిన సుగ్రీవుడే సమస్త కార్యాల్ని నిర్వహించట్లో కూడా సమర్థత కలిగి ఉన్నవాడు. అతడే అంగదుడికి దగ్గరవాడు. నాకంటేను సుగ్రీవుడే అంగదుడికి యోగక్షేమాల గురించి చక్కగా ఆలోచింపగలడు. నహ్యేషా బుద్ధినాస్తేయ హనుమన్నంగదం ప్రతి పితా హి బంధుః పుత్రస్య న మాత హరిసత్తమా. ఓ హనుమంత, నువ్వు వానరుల్లో ముఖ్యమైన వాడివి. అంగదుడు గురించి నీవు చెప్పిన ఈ ఆలోచన సరికాదు. సుగ్రీవుడు అంగదుడికి తండ్రి అంతటి వాడు. ఈ సందర్భంలో తల్లినైన నాకంటే కూడా సుగ్రీవుడే అంగదుడికి శ్రేయస్సు చేసేలాగా ఆత్మబంధువు. నహి మమ హరిరాజ సంశ్రయాత్ క్షమతరమస్తి పరత్ర చేహవ అభిముఖ హతవీర సేవితం శయనమిదం మమ సేవితుం క్షమం. అలాగే హనుమంత, వానర ప్రభువైన వాలి నాకు ప్రాణనాథుడు, నా ప్రాణాల కంటే ప్రియమైనవాడు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ నా స్వామిని ఆశ్రయించి వెళ్ళిపోవటమే నాకు శ్రేయస్సు, అదే నాకు యుక్తమైనది. రణరంగంలో వీరుడితో పోరాడుతూ మరణించాడు నా ప్రభు. ఆయన్ని సేవించుకుంటూ ఆయన ఇలా నేల మీద ఉన్నందుకు నేను ఆయన్నే ఆశ్రయించి వెళ్ళిపోవటమే నా ధర్మము. అనగా భర్తతోనే సహగమనం చెయ్యటమే నా కర్తవ్యం. ఆయన వెంటే నేను వెళ్ళిపోతాను, అంగదుడి గురించి సుగ్రీవుడు చూసుకుంటాడు అన్నట్టుగా చెప్పింది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 21 సర్గా సంపూర్ణం.